మా మా అమ్మవారు కర్ణాటకలోనే బ్రహ్మాండ గురూజీ అని చెప్పి వారు ఆశ్రమం కట్టేది లేట్ అయ్యింది. ఈ అమ్మవారు ఉంటే నీకు ఇక్కడ చూశాను, ఇక్కడ చిత్తూరులో చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. ఈ అమ్మవారు ఉంటే నీకు అన్ని శక్తిని ఇస్తుంది, నీకే సీట్ వస్తుంది, నువ్వే ఎమ్మెల్యే అని ఆయనే తెచ్చి పెట్టి పూజ చేసి ఈ అమ్మని ఇంట్లో పెట్టుకో, నీకు ఏమి జరగదన్నాడో ఆయన చెప్పినట్టే సీట్ రాదన్నా వచ్చింది. ఆ అమ్మవారు ప్రతిక్షణం కాపాడేసింది నన్ను. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే, దానికి రుజువు రాజలక్ష్మి అమ్మవారు, శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు. నాకు ఒక ఆనందం ఏమిటంటే బాల్యం నుంచి నేను సేవించిన అమ్మవారి పేరు రాజ్యలక్ష్మి. ఒక్క ప్రణామం తీసుకోండి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సర్వపూజితే శంకరచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్తుతే సముద్రవసనే దేవీ పర్వతస్థనమంగళే విష్ణుపత్ని నమస్తే లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీబోధ సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవం బ్రహ్మేంద్ర గంగాధర త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా. అందరూ 4 సార్లు నేను చెప్పింది చెప్పండి. శోభానే 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 శోభానే. ఒక చరణం పాడతాను, అందరూ పాడండి. చూడరమ్మ సతులాల చూడరమ్మ సతులాల శోభాన బాడరమ్మ శోభాన బాడరమ్మ కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాచారి పతి చూడి కుడుతనాచారి శోభానే 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 శోభానే. శ్రీ మహాలక్ష్మియట శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు సింగారాలకే మరుదు కాముని తల్లియట కాముని తల్లియట చక్కదనాలకే మరుదు చక్కదనాలకే మరుదు సోమునితో బుట్టువట సోమునితో బుట్టువట సొంపు కలలకే మరుదు సొంపు కలలకే మరుదు కోమలాంగి కోమలాంగి ఈ చూడి కుడుతనంచారి శోభానే 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 శోభానే. శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి జై, పద్మావతి బాలాజీ భగవానికి జై, ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా. కూర్చుందాం. ఆచార్య వెయిట్ చేస్తారు. కూర్చోండి కూర్చో. ఇది బ్యాంకాక్లో సింగిల్ ట్రీ అని ఒక సింగిల్ చెట్టులో తయారు చేస్తారు. ఈయన కూడా శక్తి మనకు ఉండాలని నేచురల్ వుడ్ ఇవన్నీ కొన్ని ఆడ ఎనర్జీస్ అని తెచ్చి ఇంట్లో పెట్టారు. ఇది మనం ఉన్న ఇంట్లో ఉన్నది. ఆయన ఎందుకు ఇది చూడగానే నువ్వు ఉన్న కాడే పెట్టుకో, నీకు కన దృష్టి ఆడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ. ఆయన నిద్రపోయినాడు, మరుసటి రోజు వచ్చి ఏమేమి సమస్య కూడా చెప్పేసి హనుమంతుడు ఉన్న చోట
అందరూ ఒకసారి చెప్పినా బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ అరోగత ఆజాడ్యం వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాత్ భవేత్. హనుమంతుడిని మనం స్మరిస్తే చాలంట బుద్ధి బలము స్మరణ శక్తి అన్నీ వస్తాయి. ఇక్కడ హనుమంతుంటే బలము, హనుమంతుంటే పాజిటివ్నెస్ ఎప్పుడు కోల్పోకూడదు. మనం ఎక్కడన్నా ఉండాలి, కానీ మనం పాజిటివ్గా ఉండాలి. పాజిటివ్నెస్ కోల్పోతేనే మన ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఆ తర్వాత ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసేస్తాం. అదేనా? అందుకని ఖచ్చితంగా పాజిటివ్ ఉండాలి. జై శ్రీరామ్. నాకు ఒక విషయం గుర్తొచ్చింది. సరే కూర్చోండి, అందులో అట్లా కూర్చోండి. నన్ను కూర్చోండి, ఎక్కడ సాధ్యం వాడు కూర్చోండి. అది ఇచ్చే కొత్త ఉండే చోటు పెయింట్ క్షణం మనం అభయ హిందూ సేన తరఫున భారత్ మాతాకి నాకు ఒక విషయం గుర్తొచ్చింది, మీతో పంచుకుంటాను. అని అమ్మవారికి అలా దండం పెట్టుకుంటే నన్ను ఆర్డర్ చేయకుండా వింటే ఒక వ్యక్తి నాయకుడైతే తన వెనక ఉన్న వాళ్ళందరికీ ఒక భరోసా. అయితే నన్ను వినాలి, ఆర్డర్ చేయకూడదు, నన్ను ఎక్కడ మీకు సుఖం ఆడు కూర్చోండి. నాకు అమ్మవారికి అలా మొక్కేటప్పుడు లోపల అలా ఫ్లాష్ అయింది, రైట్ పర్సన్ అదే భగవంతుడు చెప్పిస్తాడు. మనం చెప్తున్నాం అనుకోకండి, మనం చేస్తున్నాం అనుకోకండి. మొన్న మీరు వచ్చినప్పుడు నేను తొండమాన్ చక్రవర్తి గురించి, మన సాలం నరసింహబాబు గురించి నేను రాసుకుని ఏం చెప్పలేదుగా. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, రాసుకుని స్క్రిప్ట్తో చదివేది మాన్యువల్, ఇది డివైన్, మన ప్రమేయం లేకుండా. ఇప్పుడు నేనేమి ప్రిపేర్ అయ్యి రాసుకుని చెప్పను, నాకు అలవాటు కూడా లేదు. ఇప్పుడు అలా ప్రణాళం చేస్తుంటే గుర్తొచ్చింది. ఇంద్రదుమ్న మహారాజు, మహారాజు గారు ఆయన చాలా పుణ్యకార్యాలు చేశాడు, స్వర్గంలో ఉన్నాడు. శాస్త్రం ఏం చెప్తుందంటే క్షీణే పుణ్యం మత్స్యలోకం విశంతి, భౌతికతలో వస్తుంది. వారి పుణ్యం అయిపోతే వాళ్ళు మళ్ళీ భూమి మీదకి వచ్చారు. వాళ్ళు దేవతలు వచ్చి సార్ టైం అయింది సార్, మీరు ఇంటికి వెళ్ళాలి. ఎంత రాజుగారు ఎందుకు వెళ్ళిపోవాలన్నారు. సార్ అకౌంట్లో డబ్బులు లేవు సార్ అంటే పుణ్యం అన్నారు. అంటే ఈయన మరి నేను మళ్ళీ వెనక్కి రావాలంటే ఏం చేయాలి అన్నాడు. అంటే ఆఫ్టర్ 10,000 years సార్, ఇది 10 years కాదు. మన అసలు ఇవాళ ఒడిపితే రేపు మర్చిపోతారు. అలానే 10,000 సంవత్సరాల తర్వాత ఏం చేయాలంటే దేవతలు చెప్పారు, మీరు కిందకి వెళ్ళండి, మీరు ట్రై చేయండి, మీ పేరు ఎవరైనా చెప్తే మేము వెంటనే వచ్చి మళ్ళీ పికప్ చేసుకుంటాం. ఎవరు పెద్దోళ్ళు అని భూమి మీద వెతికితే ఎవరో ఒక పక్షి పేరు చెప్పారు, ఆవు పేరు ఏదో, దానికి ఒక 2,000 సంవత్సరాల వయసు ఉంటుంది. దాన్ని అడగమన్నారు. ఈయన వెళ్ళి అడిగాడు, ఇంద్రద్యుమ్న మహారాజు తెలుసా అని. నేను వినలేదండి, కానీ నాకంటే వయసులో పెద్దది ఒక ఏనుగు ఉంది అని చెప్పి, అది ఒక 5,000 సంవత్సరాల వయసు ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళి అడిగాడు, నాకు తెలియదండి, కానీ పెద్ద చెరువు ఉంది సార్, చెరువులో తాబేలు ఉంది, తాబేలు ఎక్కువ కాలం చూస్తుంది కదా, దాన్ని అడగచ్చు సార్ అంటే ఈ ఇంద్రద్యుమ్న మహారాజు అక్కడికి వెళ్ళి అడిగారు. చూడనా, తప్పదు కదా, వీఆర్ ఇన్ దిస్ వరల్డ్. సో తాబేలు ఏముందంటే, అయ్యో ఇంద్రద్యుమ్న మహారాజు తెలియపోవడం ఏంటండి, ఆయన ఇచ్చిన గోవులు తొక్కితే ఏర్పడిన చెరువులో జీవిస్తున్నానండి అన్న. కొట్టండి ఆయనకి. మీకు అర్థమవుతుందా? అది చెరువు కాదు, ఆ మహారాజు గారి పరువు. అంటే మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం మాట్లాడగలిగేలా జీవిస్తే మనం జీవించినట్లే. అర్థమైందా? సో కాబట్టి అలా శాశ్వతమైన ఏమంటే మనం సాలం నరసింహ భూపతి మనం ఏం చూడలే కదా, 500 సంవత్సరాలు 500-600 ఏళ్ల క్రితం అతని గురించి ఎందుకు మాట్లాడలేము? హీ డిడ్ సచ్ గ్రేట్ వర్క్, పర్మనెంట్ వర్క్. మీరు వినుండొచ్చు,
యాక్చువల్గా ఆ తాళపత్రాల మీద ఉన్నన్ని రాగిరేకుల మీద రాసి అవి దాచిపెట్టారు. కాలంలో అవి కూడా ఏం దొరకలేదు. పివిఆర్టి ప్రసాద్ గారి టైంలోనో అంతకుముందో డౌట్ వచ్చి అవి తీస్తే దొరికితే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు, అనంతపురం ఆయన చాలా గొప్ప ఆయన పరిష్కారం ఎంతోమందిని పెట్టి ఆ స్క్రిప్ట్ అంతా పేపర్ల మీదకి ఎక్కించి మనం ఈ రోజున అదిగో అదిగో అల్లది అని పాడుకున్నా, లేకపోతే ఇంకోటి పాడినా, ఇప్పుడు మనం పాడుకున్నది అన్నమయ్యకీర్తనే చూడరమ్మ సతులాల. కాబట్టి మనం జీవించి ఉన్నాం అనడానికి రుజువు ఏంటంటే మన వలన ఒకడు లబ్ధి పొందడం, మనని తలుచుకున్నప్పుడో చూసినప్పుడో మరొకడు ఆనందపడ్డం. ఇఫ్ యూ కెన్ గివ్ ఇన్స్పిరేషన్ గివ్, బట్ డోంట్ గివ్ ఇరిటేషన్. ఒక మనిషి వలన ఇంకొకరికి ఇన్స్పిరేషన్ రావాలి అంతే. అంటే మనం పోల్చకూడదు, కానీ ఏదో సినిమాలో వాడు వచ్చాడు అని చెప్పి సుడిగాలు అంటారు, గుర్తుందా? అలా ఉండకూడదు. మన ఇన్స్పిరేషను మనం జీవించున్నప్పుడు ఉండాలి, మనం వెళ్ళాకనే ఉండాలి. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ శభాష్ అని ఎందుకంటాం? ఇంక్విలాబ్ జిందాబాద్ భగత్ సింగ్ ఎందుకంటాం? వందే మాత్రం అంటూ మరణించిన అల్లూరిని ఎందుకు తలుచుకుంటాం? వాళ్ళు ఉన్నట్టే, లేనట్టు కాదు, ఉన్నట్టే. అలా జీవించాలి. చాలా సంతోషం అండి. చక్కగా రాజ్యలక్ష్మి అమ్మవారిని అంటే అమ్మే కోరి మీ దగ్గరికి వచ్చింది. అదే నాకు ఆవిడ యొక్క స్వరూపాన్ని బట్టి ఆవిడ సంతాన లక్ష్మి. కానీ మీకు ఈ చిత్తూరు రాజ్యాన్ని పరిపాలించే అవకాశం ఇచ్చింది అనుగ్రహం దేవత కాబట్టి ఆవిడ రాజ్యలక్ష్మి. మీకు విజయాన్ని ఇచ్చింది కాబట్టి విజయలక్ష్మి. సో కాబట్టి పాజిటివ్. ఈ ఒక్క ముక్క చెప్పి మనం ముందుకెళ్తాం. మా గురువు గారు అంటే 25 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు టెంపర్ ఉంటుంది కదా సార్, ఏదో గొడవ పడతాం కదా, ఎవరితోనో డిస్ప్యూట్ వస్తుందిగా. నన్ను ఒక మార్నింగ్ వాక్ తీసుకెళ్ళి ఐ విల్ నరేట్ ఎ స్టోరీ అని చెప్పారు. అంటే మనం ఎంత పాజిటివ్గా ఉండాలి అంటే కంప్లైంట్ అది చేస్తాం కదా సార్, ఎంగేజ్గా. నన్ను కాసేపు మాట్లాడకుండా ఉండండి. సో ఏం కథ చెప్పారంటే హ్యాపెన్ స్టోరీ. ఇదేదో పురాణాల్లోదో ఇంకో చోటదో మామూలుదో కాదు. హిట్లర్ టైంలో అతను ఒక మెంటల్గా ఒక ఐడియా, అందమైన స్త్రీలని అందమైన పురుషుల్ని సృష్టించాలి, ఏదో అతని మైండ్ అలా చిప్ అలా అయిపోయి అలాంటి పని చేసి 60 లక్షల మంది చంపేశాడు. 6 మిలియన్ జ్యూస్ కదా, 60 లక్షలు అంటే అలా ఎత్తుకొచ్చేసేది. రోజు వందల వేల మందిని ఎత్తుకొచ్చేయడం. ఆ ఎత్తుకొచ్చిన వాళ్ళందరినీ అది ఉంటుంది కదండి, గ్యాస్ రిలీజ్ చేసే ఛాంబర్లో తోసేయడం. వీళ్ళు చచ్చిపోతారు. 10,000 మందిని తీసుకొచ్చారు అనుకోండి, 1000 మంది బయట ఉంటారు. ఈ 9,000 మంది చచ్చిపోయాక ఈ 1000 మంది వాళ్ళని గొయ్యి తీసి భుజాల మీద తీసుకుని కప్పెట్టాలి. వాళ్ళే కప్పెట్టాలి. తర్వాత 900 మంది లోపలికి వెళ్ళాలి. ఈ 100 మంది వాళ్ళకి కప్పెట్టాలి. వాడి కన్ను వాడికి పొడిచినట్టుగా వాళ్ళ శవాలు వాళ్ళతోనే మోయించడం, వాళ్ళని చంపేయడం. ఇలా లక్షల మంది చంపేశారు. ఇందులో ఆ లోకల్ లీడర్ ఎవరో ఉన్నారు ఈ జ్యూస్లో, అతన్ని బంధించారు. లీడర్ కదా, అందుకు బంధించారు, చంపేయలేదు వెంటనే. బంధిస్తే అది కూడా ఎలా బంధించారు, ఒక చిన్న ఒక డబ్బా, అతని సైజు ఉండే డబ్బా సైజు. అతను కొన్ని నెలల తర్వాత అంటే ఫుడ్ అది ఒక హోల్లో అందించేవారు. కొన్ని నెలల తర్వాత అతను బయటికి తీస్తే అతని ముఖంలో తేజస్సు, మామూలుగా కుళ్ళి కృషిని చచ్చిపోలేడు. ఈ లీడర్ అడిగాడు, అది ఎవరు ఉంటాడు కదా సెక్టర్కి, హౌ ఇట్స్ పాసిబుల్. అతను ఏమన్నా అంటే, నేను ఎప్పటికైనా బయటకు వస్తాను, నేను టీచర్ని, నేను లోపల ఉండి ఏం ఆలోచిస్తున్నానంటే నేను బయటకు వస్తాను, వచ్చిన తర్వాత ఇది నాకు జరిగింది, మన భవిష్యత్తుని కాపాడుకోవాలి, పిల్లలకు నేను ఇలా బోధిస్తున్నాను అంటే అతను ఫిజికల్గా బంధించబడి ఉన్నప్పటికీ మనస్సును ఎవరు బంధించలేదు. అతను మనస్సుతో చాలా పాజిటివ్గా నేను బయటకు వస్తాను, నా పిల్లలకు బోధిస్తాను, నా భవిష్యత్తు నిర్మించుకుంటాను. ఎంత గొప్ప విషయం. అందువల్ల ఆ తేజస్సు వచ్చింది. సో థింక్ పాజిటివ్, డోంట్ కంప్లైంట్. ఇలా మనకి చెప్పేవాళ్ళు ఉండడం మనకి భాగ్యం.
మా గురువుగారు అలా చెప్పారు. తర్వాత నాకు ఇంకొక వైష్ణవుడు ఒక ఆయన కలిశారు. అంటే మనం ఎట్లా ఉండాలంటే మన మెంటాలిటీ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీవన్. ధర్మరాజు దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి, దుర్యోధన దగ్గర నుంచి కూడా ఏం నేర్చుకోవాలి. అప్పుడే వాల్యూస్ తెలుస్తాయి. ఎలా ఉండాలి ఒకరి దగ్గర నేర్చుకో, ఎలా ఉండకూడదు ఇంకోటి దగ్గర నేర్చుకో. లెర్నింగ్ ఈజ్ కామన్, బోత్ ఆర్ గురుస్. ఆయనతో మాట్లాడుతూ అలా కొన్నాళ్ళు జరిగిన తర్వాత ఆయన దగ్గర నుంచి ఒక పాయింట్ పట్టుకున్నాను. ఏంటి, అసలు ఈ ప్రపంచంలో దేన్ని పట్టుకోకూడదు, అది నేను పట్టుకున్నది కదండి. నేను భౌతికత మొత్తం చదివాను. 22 ఏళ్ల వయసులో 32 రోజుల్లో చదివాను. ఇదే పని, చదవడమే పని. మా అమ్మ పిలిచి ఎవరే భోజనానికి అంటే మేడ దిగడం, తినేయడం, పైకి ఎక్కడం, మళ్ళీ చదవడం, ఇదే పని. భౌతికతలో 4:22 అది పట్టుకుందాం. 700 పట్టవుగా, అది పట్టుకుంది. ఏంటిది? యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః. నువ్వు ఎలా ఉంటే నాకు ఇష్టము అని చెప్తున్నాడు కృష్ణుడు. నీవు లభించిన దాంతో సంతృష్టి చెందితే, ద్వంద్వం లేకుండా ఉంటే, ద్వంద్వం అంటే వీడు మావాడు వాడు బయటోడు అనుకోవడం. విమత్సరః అంటే మత్సరం అంటే ఏమిటి? మత్సరం అంటే అసూయ కలిగి ఉండడం. ఇవి లేకుండా ఉంటే నువ్వు నాకు నచ్చుతావు. మనం ఎక్కడైనా ఉండాలి. సంసారం అనేటువంటి పడవలో మనం ఉండాలి. ఇది కూడా పెద్ద సంసారమే కదా సార్. రాజకీయమైనా, కుటుంబమైనా, లేదా ఇంకో వ్యాపారం, సంసారమే కదా. ఈ పడవలో మనం ఉండాలి. కానీ పడవ నీళ్ళల్లో ఉండాలి, నీళ్లు మాత్రం పడవలో ఉండకూడదు. మనం సంసారంలో ఉండాలి, సంసారం మనలో ఉండకూడదు. లోపల ఎనిమిటీ పెట్టుకోకూడదు. శత్రువు కూడా వాడు మగాడల బుజ్జి, శత్రువే కదా వాడు, ఆ డైలాగ్ వాడినవాడు. అలా అనేలాగా మనం జీవించాలి. అలాగే మనం ఎంత బాగా వ్యవహరించాలంటే, వాజ్పేయి గారు ఏంటారు ఆపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు అమెరికా వెళ్ళారట. మీ దేశంలో ఇలాగా గొడవలు ఏదో సంథింగ్, ఆ పార్టీ ఈ పార్టీ ఏదో మాట్లాడాడు అక్కడ ఉన్న జర్నలిస్ట్. అది మా అంతర్గత వ్యవహారం, మేము చూసుకుంటాం, గెట్ లాస్ట్. అంటే ఏంటి ఇక్కడ ప్రయారిటీ? కంట్రీ. ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? మహాభారతంలో ధర్మరాజుని అడిగారు క్వశ్చన్లు. వీళ్ళని అడిగితే నలుగురు చెప్పరు కదా, నలుగురు చనిపోతారు. సో నువ్వు బతికున్నావు, మీ తమ్ముళ్ళలో ఒకరిని కోరుకో అన్నాడు. ఎవరు? ఈ యక్షుడు. అంటే నకులున్నో సహదేవున్నో బతికించమన్నాడు. అదేమిటే, రేపో మాపో యుద్ధం వద్ది, బండన భీముడు అత్తబన భీముని కోరుకో, లేదా మంచి ఆర్చరీ అర్జునుడు కోరుకో. వాళ్ళని ఎందుకు కోరుకుంటావు అంటే, మా అమ్మకి పుట్టిన ముగ్గురిలో నేను బతుకున్నాను, మా పిన్నికి పుట్టిన వాళ్ళు ఒక్కరైనా బతుకున్నాను. అంటే ఇక్కడ ఏం లెక్కలేసాడు? పాలిటిక్స్ లెక్కలేదు, మొరాలిటీ. అందుకని ధర్మరాజు గురించి మాట్లాడుతున్నాం. అయితే ఈ గొడవ జరగడానికి ముందు వాడు వచ్చాడు. వీడి పేరు ఏంటి? దుర్యోధనుడు. వాడు వచ్చి ఘోషయాత్ర అని చెప్పి వీడి శోష మొత్తాన్ని వీళ్ళు ఇరికిద్దాం అనుకున్నాడు. గంధర్వులు వచ్చి వీడినే బంధించారు. అప్పుడే వాడు డైలాగ్ వచ్చింది తెలుగులో. ఏంటది? కాగల కార్యం గంధర్వులే చేశారు. సో భీముడు అర్జునుడు సంకలు గుద్దుకున్నారు. మంచి పని అయిందండి. ధర్మరాజు గారు అన్నారు, లేదు వెళ్ళి విడిపించన్నాను. అదేంటన్నయ్య, వాడు మన ఇన్ని ఇబ్బందులు పెట్టి మన ఇంట్లో ఆడవాళ్ళని అవమానపరిచి రాజ్యం లేకుండా అడవులు పాలు చేస్తే వాడిని రక్షించేది ఏంటంటే, ఇది గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడు తెలుసా? అందరు చెప్పండి. వయం పంచాధికం శతం. మామూలుగా ఉన్నప్పుడైతే మనం 5గురం, వాళ్ళు 100 మంది. ఇప్పుడు బయట వేరే ప్లానెట్ వాడు వచ్చాడు, ఇప్పుడు మనం 105గురం. ఎంత బ్రాడ్ మెంటాలిటీ సార్. నేను బాధపడే విషయం ఏంటంటే, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో వాడి పేరు వీరాంజనేయుడు, వీడి పేరు రామాంజనేయుడు, ఇద్దరు కొట్టేసుకుంటారు. ఎందుకురా అంటే, వాడి క్యాస్ట్ వేరు, వీడి క్యాస్ట్ వేరు, వీడి పార్టీ వేరు, వాడి పార్టీ వేరు. ఇందులో ఏదన్నా శాశ్వతమా? మీరు ఈ ఒక్క మొక్క చెప్పి ముగిస్తాను. మీరందరూ భూకేళ సినిమా చూసారా? చూడకపోతే చూడండి. అన్నగారు ఎన్టీ రామారావు ఎన్నిసార్లు చూసినా అది ఆనందంగా ఉంటుంది. ఆ లాస్ట్లో ఈ గణపతి రావణాసుడిని ఆత్మలింగాన్ని భూమి మీద పెట్టించడం
తెలుసు కదా. ఇదంతా నారదుడు ట్రిక్కు గొడవ గోష్ఠి ఉంటుంది. మరి ఈ గణపతి భుజాన కర్ర వేసుకుని ఆవులు కాసే వాళ్ళు వస్తారు. ఆవులు కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఉండే చిత్తూరు ఆవులు కాదండి, ఒరిజినల్ చిత్తూరు ఆవులు అసలు ముద్దు ముద్దుగా. సో ఆయన ఇలా కర్ర ఇలా పెట్టుకుని హై హై అని వస్తూ ఈ మేన్ని 3 నల్ల ముచ్చటేర మిత్తి వెన్నంటి ఉంటే ఎరుగవేరా ఇంతలోని మానవ అంత మారు పేలరా ఐశ్వర్య దాస్యంబు మానుకోరా. హై హై అని తిరుగుతాడు. ఎవరికి చెప్పండి? గడ్డి మనందరికేనో. అందుకని మనం అందరం ఏదీ శాశ్వతం కాదని ఎప్పుడో గణపతి చెప్పాడు. తర్వాత ఆదిశంకరుల వారు 2000 సంవత్సరాల క్రితం చెప్పారు. ఏం చెప్పారు? మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేష కాలా సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వ. ఇప్పుడు చెప్పాలి అందరూ. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఏం చెప్పారు ఎందుకు అక్కడ? మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం. నాకు ధనం ఉందని, నా వెనకాల జనం ఉన్నారని, నా దగ్గర పదవి ఉందని, లేకపోతే ఇంకోటి ఉందని అస్సలు గర్వించొద్దు. ఎందుకంటే కాలం హరతి నిమేషత్కాల సర్వం. ఇదిగో దీన్ని ఏమంటారండి? దీన్ని చిటిక అంటారు కదా సంస్కృతంలో, భాగవతంలో. దీంట్లో 4వ భాగం త్రస. ఇది ఎంత సార్? ఇది ఇందులో భాగాలు ఏమిటి సార్? నా బొందా అంటే నీ కొమ్ములు కోసేయడానికి దీంట్లో 4వ వంతు చాలు కాలానికి. మా గురువుగారు నన్ను తిడితే హెవీగా, రాస్కల్ వాట్ యు థింక్ యువర్ సెల్ఫ్, ఐ విల్ చాప్ యువర్ హార్ట్. దెబ్బకి గుండె పొట్టలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కలిస్తే ఆయన బర్త్డేకి ఐ యూస్ టు స్కోల్ లైక్ దిస్ నో. ఆ స్వీట్ మెమరీ. అప్పుడు హాట్, అప్పుడు బీటు, ఇప్పుడు స్వీట్. సో కానీ పెద్దవాళ్ళతో తిట్లు తింటే అది మన భాగ్యం. మీరు కృష్ణదేవరాయలు వారిని అప్పాజీ సింహాసనం మీద కూర్చొని, నాన్న మాట్లాడకండి ప్లీజ్, నాన్న బాబు బయటికి వెళ్ళి మాట్లాడుకోండి, లేదా సౌండ్ రాకుండా. సో అప్పాజీ ఆసనం మీద కూర్చున్నాక సింహాసనం మీద చెంప మీద కొట్టారు. అందరూ బీపీ వచ్చేది అనుచరులకి. కానీ కృష్ణదేవరాయలు వెళ్ళి కౌగిలించుకున్నాడు. ఎందుకు? ఆయన తెలుసు ఆ బాండేజ్. ఆయన చిన్నప్పుడు చంపేమని ఆయన చేతికి ఇస్తే ఆయన తండ్రిలా కాపాడు. అందుకని అప్పాజీ అప్పాజీ అని పిలిచేది. అప్ప అంటే కన్నంలో తెలుసు కదా, ఆయన తులు తండ్రి. సో అంత ప్రేమ. ఎందుకు కొట్టారంటే, అవును నువ్వు సీట్లో కూర్చొని జాగ్రత్తగా పరిపాలన చేయి. సో కాబట్టి మనం అన్నీ నేర్చుకోవాలి. ఎప్పుడైనా అవమానమో అపజయం వస్తే ఓర్చుకోవాలి. మన ట్రెండ్ మార్చుకోవాలి. ట్రెండ్ ఫాలో అవ్వడం, ట్రెండ్ సెట్ చేస్తాను, సెట్ చేయాలి. మన లైఫ్ని హిట్ చేయాలి. అబ్రహం లింకన్ ఏమన్నా ఎంటర్ అవగానే ఎన్నికైపోయాడు ఏంటి? ఫెయిలు, ఓటమి, భార్య చచ్చిపోయింది, టీబీ అటాకు, అప్పులు, తెప్పలు, అవమానాలు. బట్ స్టబాన్ నిలబడ్డాడంతే. మనం మాట్లాడుతున్నాం. అందుకని చరిత్రలో మనం నిలబడాలంటే అవమానం వచ్చినప్పుడు నిలబడాలి, కష్టం వచ్చినప్పుడు నిలబడాలి. అసలు హోపే లేదు అనుకున్నప్పుడు నిలబడితే ఆడు తోపైపోతాడు. వీడికి భవిష్యత్తు లేదు అనుకున్నప్పుడు కూడా నిలబడాలి. ఏమిటండి మీరు కొన్ని జంతువుల నుంచి ఎన్ని నేర్చుకోవాలంటే వాటి శరీరంలో, ఎందుకు మొన్న వీడియో చూశాను. కుక్క అండి ఎర్ర 2 కాళ్ళు లేవు సార్. కుక్కకి ఎర్ర 2 కాళ్ళు లేవు. అది 2 కాళ్ళ మీద నడిచి వచ్చేస్తుంది. ఒక జంతువుకు ఉన్నపాటి కాన్ఫిడెన్స్ మనకు లేకపోతే ఎలాగా? నాన్న తిట్టాడు చూశాడు, అమ్మ తిట్టింది చూశాడు, టీచర్లు తిడితే చూశాడు, మార్కులు రాకపోతే చూశాడు. మీకు గుర్తుందిగా? అదే 2-3 ఏళ్ల క్రితం ఇంటర్ రిజల్ట్స్ వస్తే పిల్లలు ఎంతమంది? సో అందుకని పిల్లలకి చెప్పాలి. ముఖ్యంగా జీవితంలో అన్నీ వస్తాయి. ఈసీజీ ఎలా ఉంటుందా, ఎలా ఉంటే మనం కూడా అంతే కదండి. ఆ లైఫ్ కూడా అంతే. అందుకని ఎవరితో అయినా గొడవ వస్తే మళ్ళీ వాడి గురించి మీరు పక్కోడితో చెప్పకండి. మీరు కుదిరిందా వాడితో చెప్పండి. ఎవరే చిరు ఏంటన్నా ఎందుకు ఎట్లా చేసావు అని చెప్పాలి. వీడితో అన్న బాగున్నావా అని వీడితో వెళ్ళగానే వీడితో చెప్పలేదు.
వీడు పావలా యాడ్ చేసి వీడికి చెప్తాడు. వీడు చూసినప్పుడు హలో అంటాడు, ఆ తర్వాత పోలో. రాజకీయ నాయకులకి ఎక్కువ ఇది కావాలి. ఎందుకు ఇది తెలివితేటలే, ఇది అది అస్సలు తెలివితేటలు. అందులో మా చిత్తూరులో ఏం చెప్తారంటే, ఏరా మీ ఎమ్మెల్యే ఫోన్ ఎత్తలేదంటే, ఆయన ఏడెత్తారు ఆయన కూలింగ్ లేదు తీసే ఈ పాయింట్ ఎందుకు ఎత్తా ఇది ఇందుకే ఎత్తా. ఇప్పుడు మా గురువు గారు ఇది బాగా వినండి, అసలు ప్రపంచం ఎంత ప్రమాదం. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చెప్పిన దాన్ని బట్టి ఒక్కడు చెప్తే మీరు పట్టుకుంటారు. మా గురువుగారు మమ్మల్ని ఇట్లే నవ్విపించారు, అందులో లెర్నింగ్ కూడా ఉంది. ఒక విదూషకుడు రాజుగారికి చాలా దగ్గర వాడండి, మేబీ ఆయన పోస్ట్ ఏదైతే ఏంటి, బయటికి వెళ్ళాడు. అలా మళ్ళీ వెంటనే లోపలికి వచ్చాడు. ఏమండి అంటే, గాలికి ఏదో పక్షిది చిన్న నోట్లు జస్ట్ నోరు పుక్కలించుకున్నాను వచ్చాను అన్నాడు. ఆవిడ ఈ పాటికి ఆ గోడ దగ్గర వేరే పక్కింటి ఆవిడ ఉంటుందిగా, ఆవిడ కబుర్లు మొదలుపెట్టింది. ఏంటి అన్నగారు మళ్ళీ వచ్చారు అంది ఆ పక్క ఆవిడ. మీరు నమ్మండి, సాయంత్రం రాజుగారి ఇంటి ముందు బోల్డ్ జనం. ఏం సార్ అంటే, అదే సార్ మీ చిరువు ఉన్నాడుగా, ఆయన దగ్గినప్పుడల్లా పక్షులు జంతువులు ఏడుగులు వస్తున్నాయంటగా అన్నాడు. ఈ చిరువు ఆయనకి చాలా క్లోజు, ఆయన పిలిచారు. ఏమయ్యా నువ్వు కక్కితే ఏది పడితే వస్తున్నాయంట, నువ్వు దగ్గినప్పుడల్లా. ఎవరు చెప్పారు సార్? వాడు చెప్పారు సార్. నీకెవరు చెప్పారు సార్? చక్కెర వచ్చింది. సో మొత్తానికి ఆ ఎదురింటి ఆవిడ ఉందిగా, అక్కడ మొదలైంది. ఎలిగిందా ఎలిగిందా? ఏం చెప్పింది? అయ్యో చిన్నదేదో ఆ ఆవిడ ఆ పక్కింటి ఆవిడకి ఏం చెప్పిందంటే, అన్నయ్య గారు దగ్గితే పక్షులు వస్తున్నాయి. అది ఊరుకుంటుంది ఆ పక్కవిడ, ఆయన దగ్గితే జంతువులు వస్తున్నాయి. ఆ పక్క డైనోసార్ దాకా అసలు ఏం లేదు ఇక్కడ. అది అదేనా? అందుకని ప్రపంచాన్ని నేను ఇంచుతా, నేను వంచుతా అంటే ఎవడు తీసుకెళ్ళి ఉంచుతాడు. అందుకని మనం ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి, ఎక్కడ వినయం ఉండాలో అక్కడ ఉండాలి, ఎక్కడ స్ట్రాంగ్. అందుకే మా గురువుగారు చెప్పారు, యు స్ట్రాంగ్ మోర్ దెన్ థండర్ బోల్ట్, యు సాఫ్ట్ మోర్ దెన్ రోజ్ పెటల్. రెండు ఉండాలి నాన్న. అందుకని చాలా సంతోషం. మీరు నా కోరిక ఏమిటంటే, మీ పరిధిలో దేవాలయాలు ఒక పర్మనెంట్గా ఏం చేయగలరు వాటికి అది చేయండి. నా కోరిక చెప్పేస్తాను. మీ పరిధిలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, అన్ని దేవాలయాల్లో మీకు హృదయం ఉంది, భక్తి ఉంది, అధికారం ఉంది. నా కోరిక ఏమిటంటే, టెంపుల్ ఈజ్ ఏ ప్లేస్ ఫర్ లెర్నింగ్. కానీ చాలా దురదృష్టం ఏంటంటే, ఫ్రమ్ పాస్ట్ 70 years టెంపుల్ ఈజ్ ఏ ప్లేస్ ఫర్ ఎర్నింగ్. అందుకే బర్నింగ్. ఇప్పుడు మీరు తీసుకోవాలి టర్నింగ్. ఆ కోరిక ఏమిటంటే, టెంపుల్లోకి వెళ్తే ఒక్క మంచి మాట ఉండదు. వెళ్ళి దండం పెట్టుకోవాలి, బొట్టెట్టుకోవాలి, సెటరీ తీర్థం, ఆడు మహా అయితే అక్కడ కబుర్లు చెప్పుకుని వచ్చేయాలి. ఒక్కటి లెర్నింగ్ పాయింట్ ఉండదు. మీరు అదే చూడండి, ఏ చర్చి మీదైనా ఏ మసీద్ మీదైనా వాళ్ళకు ఉన్నది ఒకే బుక్. ఆ మాటలు అక్కడ రాస్తారు. మనకి ఎన్ని బుక్కులండి? 4 వేదాలు, 18 పురాణాలు, మహాభారతం. ఒక్క మహాభారతమే 1,00,000 శ్లోకాలు, 18 పురాణాలు కలిపితే 5,00,000 శ్లోకాలు, 18 ఉపపురాణాలు, 108 ఉపనిషత్తులు, ఇవి కాక అరణ్యకాలు, ఇతిహాసాలు, ఎన్నో స్మృతులు ఎన్నో ఉన్నాయి. మనం ఒక్కటి కూడా ఎందుకు నేర్చుకుంటే నేర్పేవాళ్ళు లేదు. అందుకని నా రిక్వెస్ట్, ఇప్పుడు కాలం అంతా ఇంగ్లీష్ మీడియం కాబట్టి తెలుగు ఇంగ్లీష్లో సెలెక్టెడ్ శ్లోకాస్ మీ పిఏకు ఎవరికో నేను పెడతాను. నన్ను పిఏ నా నెంబర్ తీసుకుని మీరు ప్రతి టెంపుల్లో మీరు చక్కగా మీకు ఏదో ఫౌండేషన్ ఏదో ఉంటుందా చక్కగా అది వేసేసి చక్కగా వాళ్ళు అలా తిరుగుతుంటారు. ప్రదక్షిణ. ఓహో నిజమే. ఇప్పుడు ఆడెవడో సూసైడ్ చేసుకునే మూడ్లో లాస్ట్ ఓసారి వద్దామని వాడు గుడికి వచ్చాడు. అక్కడ ఎవరో మాట్లాడరు, ఎవరో మంచి మాట చెప్పరు. కానీ ఒక్క శ్లోకం ఏం చేస్తుంది? నేను అందుకే పిల్లలతో సరదాగా అంటాను, పిల్లలు, ఇఫ్ యూ లెర్న్ ఏ శ్లోక యూ నెవర్ గెట్ ఎనీ శోక, దెన్ లైఫ్ ఈజ్ కేక, అదర్వైజ్ అమ్మాయిలు కట్టి వరకు పేక. అందుకని యముడికి మనం దూరంగా ఉండాలంటే, యముడి పేరు దండపాణి, రాముడి పేరు కోదండపాణి. ఎవరు కావాలి మనకి? పలుకే బంగారమాయేరా కోదండపాణి పలుకే బంగారమాయేరా. కాబట్టి రాముడు రాజ్యం చేస్తే వాళ్ళ నాన్నగారి టైంలో జైలు ఉన్నారు, జైలు శాఖ ఉంది.
రాముడి టైంకి జైలు శాఖ లేదు. ఎందుకని? అవసరం లేదు. అందుకు కదా రామరాజ్యం అంటాం మనం కదా. కాబట్టి మనం ఎంత చేయగలమో అంత ఈ ప్రపంచానికి, అదో ప్రభాస్ అంటాడు కదా, ప్రేమిస్తే ఏం పోతుంది తిరిగి ప్రేమిస్తానంటాడు కదా. అలాగా ఈ సొసైటీకి ఎంత అవుట్పుట్ మనం ఇవ్వగలమో అంత ఇస్తే ఎన్నో కొన్ని జీవులు ఉద్ధరింపబడతాయి, బాగుపడతాయి. ఇప్పుడు అంటే నేను ఎందుకు చెప్తాను అంటే, నేను ఎప్పుడో ఒక బార్బర్ అతను బండి మీద ఎక్కించుకొని వస్తున్నాను తిరుపతిలో. మీ ఇల్లు ఎక్కడ, అది ఇది ఏదో టాపిక్ వస్తే 82 కదా అన్నగారు, 82 83 కదా రూలింగ్, అంతే కదా. అప్పుడు ఇచ్చిన ఇల్లు అప్పుడు 6,000 ఎంతో తీసుకుంది. ఇప్పుడు కూడా ఉంది. మనిషి లేడు, అన్నగారు లేరు కదా, ఎన్టీఆర్ లేరు, కానీ ఇల్లు ఉందిగా. అదేనా అలా ఉపకారం పర్మనెంట్గా ఉండిపోయేలాగా, అంటే మనం వాళ్ళకి ఏది నీడో మనం ఏం చేయగలం, అది మనం చేయగలిగితే బాగుంటుంది. అది ఇప్పుడు ఇది కూడా చెప్పబోతే నాకు మళ్ళీ అసంతృప్తి వేస్తుంది. ఒక మేస్త్రిని పెట్టుకున్నాడు ఒక ఆయన, ఒక రియల్ ఎస్టేట్ ఆయన, చాలా కట్టించాడు. ఇదిగో ఒక్క మంచి ఇల్లు కట్టు లాస్ట్ అన్నాడు. వీడు ఈ మేస్త్రి ఎన్ని కట్టించాను, నాకు సరిగా వీడు ఏం చేయలేదని చెప్పి చాలా చీప్ వెరైటీస్ అన్నీ వాడి ఇల్లు కట్టించాక తాళాలు ఇచ్చాడు. సార్ అంతా అయిపోయిందని, చిరు ఇల్లు నీకే అని తీరిందా సార్? అందుకని ఆ లుచ్చ పనులు ఏం చేయకూడదు, అచ్చ పనులు ఏం చేయాలి. దెబ్బ ఎవరు జరుగుతుంది? అందుకని మనం ఖచ్చితంగా ఉండాలి. ఏంటి, మనం ఖచ్చితంగానే ఉండాలి. ఉంటే మనకే లాభం. రాముడికి చూడండి అవకాశాలు వచ్చినాయి లేవా? ఎన్ని ఆఫర్లు వచ్చినా ఆఫర్ అవ్వలే. వాళ్ళ నాన్నే సలహా ఇచ్చాడు తెలుసా, ఒరే నేను నిన్ను వదిలి ఉండలేను, మీ పిన్నికి నేనేం చెప్పలేను, నన్ను జైల్లో పెట్టేసావు అనుకో. నన్ను జైల్లో పెట్టేస్తే ఎప్పుడు మాట్లాడు. ఆల్రెడీ నిన్న అనౌన్స్మెంట్ అయిపోయింది, ప్రమాణ స్వీకారం ఏముంది, అనౌన్స్మెంట్ అయిపోయింది. నువ్వు అప్పుడప్పుడు వచ్చి హాయ్ డాడీ అను, కొత్త సెటిల్ అయిపోతాను. రాముడు ఓకే డాడీ అన్నాడా? అన్నయ్య కదా అన్నాడా? నాన్నగారు ధర్మమే, మీ పిన్నికి మాట ఇచ్చారు, నేను అలా వెళ్ళొచ్చేస్తాను మీకు ఎందుకు అన్నాడు. ఛాన్స్ వచ్చిందని వెళ్ళలేదు. అర్థమైందా? సో కాబట్టి రాముడిని అడవికి వెళ్ళిన తర్వాత కూడా వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వచ్చేదానికే మనమైతే మనం ఏం చేస్తామండి, పిల్లలతో అయిపోయాం. నేను ఉందామనుకున్నాను, ఆకలి వేసింది, అయినా తినకుండా ఉందామనుకున్నాను, కృష్ణకాంత్ తినమన్నాడు అందుకని తిన్నాను, ఆడి మీద పెట్టి తినేసేస్తున్నాను. సో రాముడు అలాగా ధర్మం పట్టుకోవాలి. అందరు చెప్పండి నాన్న. కొత్త ఎమ్మెల్యేస్ ఎవరైతే కంటెస్ట్ చేశామో వాళ్ళల్లో ద ఫస్ట్ ప్లేస్ నాకు. ఎందుకో తెలుసా, ఈజ్ బెస్ట్, అందుకే ఫస్ట్. కంటిన్యూ, దట్ ఈజ్ మస్ట్. ఎమ్మెల్యే గారు తమ్ముడు లేట్గా వచ్చాడు, ఆయన కోసం మీ పేరు? వాడికి పర్సనల్గా బాగా టీచింగ్ కాదు, ఎప్పటిదాకా ప్రీచింగ్, తర్వాత టీచింగ్. ఇప్పుడు మీరు చెప్పిండేదన్నీ అర్థం చేసుకునే మనుషులకి అది చాలా ఇంపార్టెంట్. అతనికి ఇంకొంచెం అడిషనల్గా చెప్పాలి. అది ప్రేమ ఎక్కువ ఉంటే అంతే కదా. సాయంకాలం సాయంత్రం రండి అన్న. నాన్న చాలా సంతోషం. మనం అందరం కూడా ఇలాగే జీవితాన్ని గడపాలి. శాస్త్రం చెప్తుంది ఆనందమయ అభ్యాసాలు. స్వామి పుస్తకం ఇచ్చినా అది చదివితే ఎక్కదు. స్వామి చెప్పిన దాన్ని వినగలిగితే ఆ చెప్పే మధురమైన ఆ మాటలతో అర్థమయ్యే జ్ఞానం వేరు. అంటే పదార్థాలన్నీ ఉండడం వేరు, అమ్మ కలిపి పెట్టడం వేరు. అందుకని ఇప్పుడు జనం, కాసేపట్లో భోజనం. గోవిందా. అందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. వెంకటరమణ గోవిందా. కంగారు లేదు రెడ్డి సాయి.
మన హిందువులకి ఒక దేవస్థానం కట్టాలి. వెంకటేశ్వర స్వామి పాదం దొరికింది రోడ్డు ఇప్పుడు కనపడింది. 60 ఎకరాలు ఎన్ని ఎకరాలు? 60 లేదు. గుడి స్టార్ట్ అయినాక అందులోనూ వెంకటేశ్వర అంటే నాకు పిచ్చ. అందుకని నేను కలెక్టర్ గారికి చెప్పి వారే డబ్బులు కూడా ఇచ్చారు. అన్ని చేస్తాను చెప్తే 60 ఎకరాలు దేవుడికి వస్తుంది సార్. ఇప్పుడు ఇక్కడ అమ్మవారు వచ్చారు, ఇక్కడ అమ్మవారు వచ్చారు, మరి అయ్యవారు రాలేండి సార్. అంతే జరుగుతుంది. ఎందుకు ఆ కొండపైకి పోయాను. ఆ రోజు లైట్ వర్షం పడింది. దేవుడు నాకు ఎక్కడ మనసు ఇచ్చినాడు. ఇమ్మీడియట్ కలెక్టర్ చెప్పాను, ఆ 60 ఎకరాలు దీనికి శాంక్షన్ చేసేయండి గట్టిగా. అక్కడికక్కడ ఒక 50 లక్షలు అందరితో చందాలు కూడా రాయి అప్పటికప్పుడే ఫస్ట్ కూడా అక్కడే పెట్టించేసి అక్కడికక్కడ ఇమ్మీడియట్ గా ఆ చుట్టుపక్కల గ్రామస్తులంతా మెంబర్ 7 కిలోమీటర్స్ అర్ధరాజు గోవిందరాజు. మీరు అలా అంటే నా మనసు మళ్ళీ వెంటనే అన్నమయ్య దగ్గరికి వెళ్తాను, అన్నం దగ్గరికి వెళ్దాం. కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు. కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. గోవిందా నానా, ఇది బృందావనం సెంటు. చాలా విషయాల్లో నేను వైలెంట్, ఇప్పుడు మాత్రం సైలెంట్. సార్ వాసన చూడండి అందరూ. బృందావన విహారీ లాల్కి ఫోటోలు టైం లేదు. నాన్న అందరూ తీసేసుకుందాం. నాన్న అందరు అయిన తర్వాతే వెళ్తాను, కంగారు లేదు. ఎందుకంటే సాయంకాలం వస్తారు. అది బెస్ట్. అందరూ సాయంత్రం రండి. సార్ పెట్టేటప్పుడు అన్ని కాలేజీలు స్కూల్ వాళ్ళకి ముందే ఇంటిమేట్ చేసి అది యాక్చువల్గా చదువుకునే పిల్లలు చాలా మరలే ఓకే. జై శ్రీరామ్. రండి నాన్న, అందరు కార్డు తీసుకోండి. నాన్న రెడ్డి నేనే ఇస్తాను. ఫోటో పని ఫోటో. నా కళ్ళు ఎటు చూడాలి చెప్తూ ఉన్నాను. చేతులు ఏముంది, చేతులు చూడక్కర్లేగా నాన్న. రైట్ నాన్న, ఎటు చూడాలి చెప్తూ ఉండండి, చూసేస్తూ ఉంటాను. రైట్ నేను పర్లేదు. ఎటు చూడాలి చెప్తూ ఉండండి. అదొక్కటే. సరే సరే. అయ్యో మీకు నాన్న ఇప్పుడు అన్నాల పనే, ఇప్పుడు దన్నాల పని లేదు. ఓకేనా? చూడు, ఏం పేరు నీ పేరు? మస్తాన్. మస్తాన్ కెమెరామ్యాన్ మస్తాన్తో రాధా చిత్తూరు. రైట్. సాయంత్రం ఓకే రానా ఓకే ఓకే అయిందా? రామద్రణ ఓకే ఆయన